జై భవాని. సో ఇప్పుడు షోరూమ్కి వచ్చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ బైక్ బుకింగ్ డెలివరీ కోసం. సో ఇప్పుడు మన బైక్ అయితే అక్కడ రెడీగా ఉంది. సో ఒక టెస్ట్ డ్రైవ్ లాగా చేసి తర్వాత ఓకేనా. సో ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ కోసం అయితే వెళ్తున్నాం. మరి మన బైక్ ఎట్లా ఉంది, సస్పెన్షన్ అవన్నీ చూసుకుందామని. ఫస్ట్ టైం బైక్ కొట్టినా కదా, బుల్లెట్ 350 చూడండి ఎంత మంచిగా ఉంది బైక్. సో ఇది అన్న కూడా మనతో వస్తున్నాడు టెస్ట్ డ్రైవ్కి. సో లెట్స్ గో ఫర్ ఇట్. హ్యాపీనా నడవనా? మరి బ్యాక్ సైడ్ రాదుగా ఇట్లా. అది కూడా మెన్షన్ చేసుకోరన్న, అంతా బ్యాక్ సైడ్ కూడా మెన్షన్ చేయరు. అలా ఏం చేయాలా? ఇప్పుడు యూట్యూబ్లో పెడతా అంటారు కదా, అది మెన్షన్ చేసుకోరు అంటున్నా. అలా చేస్తా. ఇది నేను వెనకాల కూర్చొని అప్పుడు ఉన్నదని అట్లా నేను కూడా అదే అంటున్నా. పేరేంటి అన్న? రమేష్. టెస్ట్ డ్రైవ్ కూడా చేసిన. ఒక్క బ్యాక్ బ్రేక్ కొద్దిగా లూజ్ అనిపించింది బ్రేక్ వేసేటప్పుడు, అది ఒక్క టైట్ చేపిస్తామన్నారు ఇంకా. సో బైక్ చూసుకోవచ్చు ఎట్లుందో. సో లుక్ కూడా బుల్లెట్ 350. సో టైర్స్ సిఎట్ టైర్స్ ఉన్నాయి. ముందు ఫ్రంట్ టైర్. సో ఇది లుక్ బైక్ది. కొద్దిగా కలర్ రైట్. సో మన బంపర్ కూడా రెడీ అయిపోతుంది ఫిట్ చేయడానికి. ఇది ఒక 4500 ప్రైస్ అట్లా చెప్పింది దీనికి. సో బైక్ అయితే మంచిగా ఉంది ఇప్పుడు. సో అక్కడ బంపర్ వచ్చేస్తుంది. సో లుక్ కూడా మంచి షైన్ ఉంది. లుక్ కూడా చూస్తున్నాను. ఇంకా మంచి అన్ని సంప్ గార్డు ఇంకా బంపర్ అవన్నీ సెట్ చేసినాక మళ్ళీ చూద్దాం ఎట్లుందన్నది. సో ఓవరాల్ ఇప్పుడైతే మంచిగా ఉంది, బైక్ రెడీగా ఉంది. డెలివరీ కూడా ఈరోజు మార్నింగే వచ్చిందంట డెలివరీకి. సో ఇంకా వెయిటింగ్ అవన్నీ సెట్ అయిపోయాక ఇంకా డెలివరీ తీసుకోవడమే. సో రైట్. సంప్ గార్డు కూడా వచ్చేసింది. టూల్ కిట్స్ ఇంకా సంప్ గార్డ్ టూల్ కిట్స్ ఫిట్టింగ్ అవ్వాలి. బంపర్ రెడీ అయింది ఫిట్ చేయడానికి ఇంకా. సో ఇప్పుడు రెడీ చేస్తున్నారు ఇంకా. సో బంపర్ పెట్టే వర్క్ స్టార్ట్ అయిపోయింది. రమేష్ అన్న సెట్ చేస్తున్నాడు బంపర్ ఇప్పుడు. ఇంకా దీనికి బంపరు, సంప్ గార్డు, ఇంకా సీట్ కవర్ కూడా చెప్పేసిన పెట్టేయమని ఇప్పుడైతే. సో మీరు వెహికల్ చూస్తున్నారు కదా, ఇంకా దీనికి ఎట్లా ఉంటాయి యాక్సెసరీస్ మీరు నాకు చెప్పండి. సో అవి కూడా ఒకసారి లుక్ వేయాలి వీటి మీద కూడా. ఇప్పుడైతే వెహికల్ వ్యూ ఇట్లా ఉంది మంచిగా. సో బంపర్ సెట్టింగ్ స్టార్ట్ అయిపోయింది. సో రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ వచ్చింది మనకి ఇక్కడ. బంపర్ చూసుకుంటే ఫ్రంట్. సో ఇక్కడ పైన కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ వచ్చింది బంపర్కి. సో వన్స్ బంపర్ ఫిక్స్ అయిన తర్వాత లుక్ ఎట్లా ఉందో ఫైనల్ లుక్ చూద్దాం. సో ఇప్పుడు ఇంకా సంప్ గార్డ్ సెట్ చేస్తున్నారు ఇప్పుడు.
బంపర్ రెండు సెట్ అయిపోయినాయి ఇప్పుడు బైక్కి ఇంకా సీట్ కవర్ కూడా ఫిట్ చేపిస్తున్నాయి. ఇంకా బెటర్ ప్రొటెక్షన్ కోసం అది సీట్ కవర్ ఒకటి. సో ఇట్లా మన బైక్ది సీట్ తీస్తే లుక్ ఇట్లా ఉంది. ఇప్పుడు ఇది చాసిస్. ఇది మన జగిత్యాల షోరూమ్, ఇది క్వాలిటీ మోటార్స్. సో వెయిటింగ్ ఫిక్స్ సెట్ అయిపోయాక, సీట్ సెట్ అయినాక ఇంకా మొత్తం ఒకసారి ప్రీ డెలివరీ చెక్ చేసేసి ఇంకా బైక్ది ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ కోసం ఇదంతా నోట్స్ కూడా రాసుకున్నాం, మొత్తం ఏమేమి చెక్ చేయాలని చెప్పేసి ఇవన్నీ. సో బైక్ ఒకసారి రెడీ అయిపోయిన తర్వాత ఇవన్నీ చెక్ చేసేయాలా. మొత్తం కలర్ చెకింగ్, సస్పెన్షన్ ఎట్లుంది, కీ చెక్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయా లేదా, ఇంకా ఇండికేటర్స్, హెడ్ స్విచ్, లైట్స్, ఇంజన్ నాయిస్ ఎట్లుందని చెప్పేసి, టైర్స్ కండిషను, సో ఫ్యూయల్ ట్యాంక్ అంతా, వైర్స్ ఎట్లున్నాయి, లూజ్ ఉన్నాయి ఎట్లున్నాయి అని చెప్పి చెకింగ్. ఇంకా స్క్రాచెస్ ఏమైనా పడ్డాయని చెప్పి చెక్ చేసుకోవాలన్నారు. ఇంజన్ ఆయిల్ లెవెల్ చూసుకోవాలి, ఇంకా బ్రేక్ ఆయిల్ చెక్. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ లెవెల్ చూస్తే సో మ్యాక్సిమం ఉన్నది చూస్తే అట్లా. సో అది ఇంకా మ్యాక్సిమం ఉన్నది ఇంజన్ ఆయిల్ లెవెల్ కూడా. సో ఇంకా యాక్సరీస్, ఇంజన్, సో ఫార్ ఓకే. వన్స్ ఇంకా సీట్ కవర్ కూడా సెట్ అయిపోయిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసేద్దాం. చెకింగ్ నౌ, ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్. రైట్ ఇండికేటర్స్, front and rear. Yes. Okay. Yeah. Left indicators. Okay. Indicators కూడా పనిచేస్తుంది. So all indicators. Hazard light. Four indicators. Okay, right. బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే హజార్డ్ లైట్స్ కూడా మంచిగా పనిచేస్తున్నాయి వెహికల్ది. సో ఇప్పుడు ఇంజన్ సౌండ్, హై బీమ్, లో బీమ్. ఓకే, రైట్. ఓకే, హారన్ కూడా బాగుంది. ఇంజన్ సౌండ్ కూడా మీరు ఒకసారి వినండి. సో ఏబిఎస్ వర్కింగ్, పెట్రోల్. ఓకే, ఓకే, రైట్. ఓకే, ignition switches. Okay, small bunch symbol. Okay, battery symbol. Okay, ABS symbol. Okay, petrol symbol. Okay na? Right. Odometer, cluster. Okay, odometer. Total kilometers. Okay, it is starting. Okay, trip 1. Okay, trip 2. Okay, trip F. Okay, okay, time. Okay, all ఇది fuel boss. Okay, ఇది ఈకో ఏందన్న? ఇది ఇంజన్ క్లచ్, ఆయిల్. ఓకే, ఇదేమో మీకు ఛార్జింగ్ పోర్ట్. రైట్. టైర్ కండిషన్, టైర్స్ ఇందాక కొద్దిగా టెస్ట్ డ్రైవ్ చేసినందుకు ఇదంతా మట్టి. సీట్ టైర్స్, వైర్స్. ఓకే, ఫుల్ ట్యాంక్, నో స్క్రాచెస్. ఓకే, రస్ట్ కూడా ఏమి లేదు, తీసుకోండి. ఓకే, క్యాప్, బ్యాటరీది, బ్యాటరీ. ఓకే, మన టూల్ కిట్. ఓకే, ఓకే, రైట్. టూల్ కిట్, డైరెక్ట్ షీల్డ్ వస్తుంది. ఓకే, ఓపెన్ కాలేదు. ఓకే, నైస్. హెల్మెట్. ఓకే, బైక్ మాన్యువల్ బుక్ ఇస్తాం. ఓకే, ఫ్యూయల్ ట్యాంక్,
లెడ్ కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ చేద్దాం. సో క్లీన్గా ఉంది మొత్తం, పర్ఫెక్ట్. సో ఇట్లా ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చేసేయాలా కొత్త బైక్ది. నేను తెచ్చుకున్న అవన్నీ కూడా టిక్ అయిపోయినాయి, బాక్సెస్ కూడా. సో పర్ఫెక్ట్ కండిషన్ ఉంది బైక్, ఎక్సలెంట్. ఆల్ రైట్. ఇంకా సో ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. రామన్న మంచిగా హెల్ప్ చేసిండు మనకి మొత్తం ఓకే అయిపోవడానికి. సో సీట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా సో చూస్తున్నా కదా రమేష్ అన్న ఇంకా సీట్ కూడా ఫిక్స్ చేసేసిండు ఆల్మోస్ట్. ఇంకా సమ్ గార్డ్ బంపర్ కూడా అయిపోయింది సెట్. ఇంకా సో రామన్న డెలివరీ అయిపోయింది. స్టార్ట్. జై భవానీ. సో ఇప్పుడు మన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బండిది మన బండిది ఇప్పుడు బండి పూజ చేయించడానికి ఇప్పుడు ఇక్కడ గుడికి వచ్చినాం. సో మనం చూస్తున్నాం కదా బండి ఇక్కడ పార్క్ చేసి పెట్టేసిన. సో టెంపుల్ ఇంకా టికెట్ కూడా తీసేసుకున్నా. నెక్స్ట్ ఇంకా బండి పూజ కూడా అయిపోతుంది. బండి లుక్ చూడండి ఎంత మంచిగా ఉంది. సో బంపరు, సంపుగాడ్ అవన్నీ అరేంజ్మెంట్ అయిపోయింది. సో ఇట్లా కనిపిస్తుంది మనకు బైక్ లుక్. దిస్ ఈజ్ సో నెక్స్ట్ ఇంకా పూజ చేసేద్దాం. సో బండి పూజ కూడా అయిపోయింది, ఇంటికి వచ్చేసింది బండి. సో పూజ లుక్ బైక్ది మంచిగా పూజ అయిపోయింది. సో ఇంకా వీడియోస్ కోసం వెయిట్ చూడండి. ఇంకా బైక్ డ్రైవింగ్ వీడియోస్ కూడా వస్తాయి ఇక. రైట్.